Let us see a question on combination, resultant of magnetic moments. ఈ అరేంజ్మెంట్ ఇచ్చారు చూడండి మనకి y యాక్సిస్ లో మనకి m అనే మూమెంట్ ఉంది, x డైరెక్షన్ లో m ఉంది, కానీ ఇక్కడ z అండ్ x ప్లేన్ లో zx ప్లేన్ లో మనకి m అనేది ఉంది. అంటే x z రెండు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఒక పని చేద్దాం. x యాక్సిస్ మీద ఉన్నది నెక్స్ట్ xz ప్లేన్ లో ఉన్న దాని రిజల్టెంట్ కనుక్కున్న తర్వాత దాని రిజల్టెంట్ y యాక్సిస్ తో ఎలా ఉంటుంది, మనకి దాని రిజల్టెంట్ y యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, రైట్? అయితే సరే ఇవి రెండు ఎంత యాంగిల్ లో ఉన్నాయి, మనకి 60 డిగ్రీస్ యాంగిల్ లో ఉన్నాయి. ఓకే, లెట్ us find m1 first. 60 డిగ్రీస్ యాంగిల్ అంటే అండర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ m కదా, 2m square into cos 60 value ఎంత 1/2. Then we get m1 equals to m square plus m square plus m square 3m square అంటే we get it as root 3m. Now వీటన్నిటికి మధ్యలో మనకి ఎంత వచ్చింది రిజల్టెంట్, we got it as root 3m. This resultant is in which plane? xz plane లో ఉంది. మరి ఆ రిజల్టెంట్ xz plane లో ఎక్కడైనా ఉండనివ్వండి, బట్ కమింగ్ టు ద y axis this is perpendicular. అంటే ఈ రిజల్టెంట్ y యాక్సిస్ పైన ఏదైతే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుందో అవి రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. పర్పెండిక్యులర్ అంటే we should consider theta as 90 degrees. now cos 90 వాల్యూ ఎంత 0 కదా, అంటే నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆర్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. 2m1 m2 cos 90 కాబట్టి cos 90 వాల్యూ 0 కాబట్టి 0 అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు mr ఏమైతుంది, under root of first thing is m and the second one is root 3m whole square. Root 3m whole square becomes 3m square. Appudu resultant magnetic moment we get it as under root of 4m square, that is 2m.